ఓకే. ఇప్పుడు మనం 4.6.2 దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హనీ బీస్కి సంబంధించింది. సో ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే, మామూలుగా హనీ బీస్లో సెక్స్ అనేది డిటర్మైన్ చేయాలంటే మనకి ఇండివిజువల్గా టూ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి హ్యాప్లాయిడ్. హ్యాప్లాయిడ్ అంటే వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకటి డిప్లాయిడ్, టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మామూలుగా ఎప్పుడైతే ఒక ఎగ్ స్పమ్ తోటి ఫర్టిలైజ్ అవుతారో ఆ దానివల్ల ఏం జరుగుతుంది, ఒక డిప్లాయిడ్ ఫామ్ అయింది అనుకోండి, టూ ఎండ్, అది ఫీమేల్ అవుతుంది. ఓకేనా? ఆ ఫీమేల్ అవుతుంది, అది క్యూన్ అవుతుంది, లేకపోతే వర్కర్ బీన్ అవుతుంది. ఒకవేళ ఆ ఎగ్ అనేది దేంతో ఫర్టిలైజ్ కాలేదనుకోండి, అది డెవలప్స్ వితౌట్ ద స్పమ్. ఐ మీన్ టు సే, ఉట్టి ఎగ్గే ఉందండి, ఆ ఎగ్ ఫర్టిలైజేషన్ జరగలేదు, దానికి ఏ స్పమ్ వచ్చి దాంతో కలవలేదు, సో అందుకే ఫర్టిలైజేషన్ కాలేదు. సో అప్పుడు ఏం జరుగుతుంది, అది కాస్త ఆ ఆ ఎగ్ కాస్త మేల్లా ఫామ్ అవుతుంది. ఆ మేల్ని మనం డ్రోన్ అంటాం. ఈ ప్రాసెస్నే పార్టినోజెనసిస్ అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఎగ్ వితౌట్ స్పమ్, ఆ ఎగ్ అనేది ఏదైనా ఒక ఆర్గానిజంకి దోహదపడతాయి. దీనివల్ల ఈ ఎగ్ వల్ల ఏదైనా ఆర్గానిజం వస్తే వితౌట్ ఫర్టిలైజేషన్, దాన్నే పార్టినోజెనసిస్ అంటారు. సో ఎగ్లో ఫర్టిలైజేషన్ కాకుండానే మేల్ వస్తుంది, దాన్ని డ్రోన్ అంటారు. ఒకవేళ ఎగ్లో ఫర్టిలైజేషన్ అవుతే స్పమ్ ద్వారా, అప్పుడు మనకి ఫీమేల్స్ వస్తాయి. ఆ ఫీమేల్స్లో రెండు రకాల ఫీమేల్స్ ఉంటాయి, ఒకటి క్వీన్, ఒకటి వర్కర్. ఇక్కడ ఫీమేల్ వచ్చి ఆ ఎగ్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి ఫీమేల్ వచ్చేసి టూ ఎన్ ఉంటుంది, మేల్స్ వచ్చేసి ఎన్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అది ఎగ్తో మాత్రమే వస్తుంది. సో ఎగ్లో ఉన్న ఎన్ మాత్రమే వస్తుంది, సో అది హ్యాప్లాయిడ్ అయి ఉంటుంది. సో అదే మీద మనం చెప్పాం. సో హనీ బీస్లో సెక్స్ డిటర్మినేషన్ అనేది టూ టైప్స్ ద్వారా జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి హ్యాప్లాయిడ్, సెకండ్ వచ్చేసి డిప్లాయిడ్. డిప్లాయిడ్ వచ్చేసి ఫీమేల్స్లో ఉంటాయి, హ్యాప్లాయిడ్ వచ్చేసి మేల్స్లో ఉంటాయి. సో దిస్ సిస్టమ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ సెక్స్ క్రోమోజోమ్ లైక్ హ్యూమన్స్, బట్ ఆన్ ప్లాయిడీ లెవెల్, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ సెట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ అనేది క్రోమోజోమ్స్ యొక్క సెట్ నెంబర్ బేస్ మీద జరుగుతుంది, సెక్స్ క్రోమోజోమ్ మీద జరగట్లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎగ్లో ఎక్స్, స్పమ్లో వై, ఈ రెండు కలిస్తే మేల్ రావడం, ఎగ్లో ఎక్స్, స్పమ్లో ఎక్స్ రెండు కలిస్తే ఫీమేల్ రావడం. ఇక్కడ అది లేదు. ఇక్కడ ఎగ్తో ఎగ్ స్పమ్ కలిసింది అనుకోండి, ప్రతిదీ ఫీమేలే ఫామ్ అవుతుంది. ఒకవేళ ఎగ్ ఖాళీగా ఉందనుకోండి, దీంతో కలవలేదు అనుకోండి, ఖచ్చితంగా అన్ని మేలే ఫామ్ అవుతుంది. సో అదే వీరు చెప్తున్నారు. సో ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్స్ ఏం లేవు, జస్ట్ ఇక్కడ ఉన్నాయి క్రోమోజోమ్స్ యొక్క సెట్. అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని సెట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఒక టెక్నికల్ టర్మ్ ఇచ్చారు. ఫీమేల్ హనీ బీస్లో 32 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 32 క్రోమోజోమ్స్ వచ్చేసి డిప్లాయిడ్ నెంబర్ అండి. 2n = 32. n ఎంత, దాంట్లో హాఫ్ ఉంటాయి. ఓకేనా? ఎన్ టూ ఎన్ వచ్చేసి 32 అయితే n = 16. సో ఈ 32 అనేది ఫీమేల్ 32 క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయో అది ఫీమేల్ అవుతుంది, 16 క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయో అది మేల్ అవుతుంది. సో ఇది డిప్లాయిడ్, ఇది హ్యాప్లాయిడ్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తున్నాము, క్రోమోజోమ్ నెంబర్ బట్టి అది ఫీమేల్ అవుతుందా మేల్ అవుతుందా డిటర్మైన్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యాప్లో డిప్లాయిడ్ సిస్టమ్ అంటారు. అంటే ఈ ప్రాసెస్ని హ్యాప్లో డిప్లాయిడ్ సిస్టమ్ అని కూడా అంటారు. మేల్స్ వచ్చేసి హ్యాప్లాయిడ్ ఎగ్స్ నుంచి వస్తాయి, ఆ ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వవు, సో అందుకే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి వచ్చాయి. ఎగ్స్లో ఎలాగైనా హ్యాప్లాయిడే ఉంటుంది, స్పమ్లో కూడా హ్యాప్లాయిడే ఉంటుంది. సో ఎగ్ నుంచి డైరెక్ట్గా వచ్చింది కాబట్టి ఎగ్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో అన్ని క్రోమోజోమ్సే ఆర్గానిజం ఆ మేల్కి కూడా వస్తాయి అంతే. సో ఎగ్ నుంచి మేల్ ఫామ్ అయింది. కానీ ఫీమేల్స్ అలా కాదు, ఫీమేల్స్ రెండింటి ద్వారా వస్తాయి. అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలుస్తారు, అందుకే అది డిప్లాయిడ్. ఆ ఫీమేల్ వచ్చేసి డిప్లాయిడ్ అవుతుంది. సో ఫర్టిలైజర్ డిప్లాయిడ్ ఎగ్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎగ్ వచ్చే ఇక్కడ ఎగ్ మేల్లో ఉన్న మే ఫస్ట్ ఒక ఎగ్ వస్తుంది. ఆ ఎగ్ వచ్చేసి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఒకవేళ ఏ స్పమ్ వచ్చి దానికి కలవలేదు అనుకోండి, అది కాస్త మేల్ అయింది. ఒకవేళ ఏదైనా ఒక స్పమ్ వచ్చి కలిసింది అనుకోండి, అది కాస్త ఫీమేల్ అయింది. సో స్పమ్లో ఎన్ని ఉంది కాబట్టి, ఎగ్లో ఆల్రెడీ ఎన్ని ఉంది కాబట్టి, ఆ రెండు కలిసాయి కాబట్టి డిప్లాయిడ్ ఎగ్ అయిందని చెప్తున్నారు. సో దిస్ సిస్టమ్ని హ్యాప్లాయిడ్ సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ అంటారు. హ్యాప్లో డిప్లాయిడ్ సిస్టమ్ సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. Males drones produce the sperms by mitosis, not meiosis, because they are already haploid, do not need to reduce their chromosome number further. ఇక్కడ ఇదొక
మెయిన్ పాయింట్ వీరేం చెప్పాలనుకుంటున్నారంటే మామూలుగా మనకి సెక్స్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు మైటోసిస్ ఆర్ మియోసిస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సెక్స్ క్రోమోజోమ్స్ ని ఫామ్ చేసే ముందు, జెమ్ సెల్స్ ని ఫామ్ చేసే ముందు. మామూలుగా మనుషుల్లో అయితే జెమ్ సెల్స్ అంటే స్పమ్స్, ఎగ్స్ ఇవి ఫామ్ అయ్యేటప్పుడు మనకి మియోసిస్ అవుతుంది. మియోసిస్ ఎందుకు అవుతుంది అంటే మన బాడీలో డిప్లాయిడ్ ఉంటుంది, డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ ఫామ్ అవ్వాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి ఎలాగైతే మియోసిస్ అవుతుందో మేల్స్లో అలా మియోసిస్ అవ్వదంట. ఎందుకు? ఆల్రెడీ మేల్స్ వచ్చేసి హ్యాప్లాయిడ్ కండిషన్లోనే ఉన్నాయి. సో మళ్ళీ హ్యాప్లాయిడ్లో ఉన్న వాటిని మళ్ళీ ఇంకా హాఫ్ హ్యాప్లాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మియోసిస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డిప్లాయిడ్ కండిషన్ని హ్యాప్లాయిడ్ చేయడం. సో ఇలా ఆల్రెడీ హ్యాప్లాయిడ్ ఉంది కాబట్టి సో దే డోంట్ నీడ్ టు డూ మియోసిస్. సో దే డిడ్ మైటోసిస్ అండ్ దే ప్రొడ్యూస్ ద స్పమ్స్ విచ్ ఈస్ haploid sperms ప్రొడ్యూస్ అవుతాయి. మేల్స్ డు నాట్ హ్యావ్ ఫాదర్ సిన్స్ దే అరైజెస్ ఫ్రమ్. చూడండి, మేల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయండి? వాటికి ఫాదర్ ఉండవు, ఎందుకంటే అవి డైరెక్ట్గా ఎగ్స్ నుంచి వస్తాయి, అన్ఫర్టిలైజ్ ఎగ్స్ నుంచి వస్తాయి. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చేసి మేల్స్లో మైటోసిస్ అవుతుంది, మియోసిస్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మేల్స్లో వచ్చేసి హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంది కాబట్టి మైటోసిస్ జరిగి మళ్ళా అదే క్రోమోజోమ్స్ వస్తే చాలు. అదే మియోసిస్ అయింది అనుకోండి, ఆ క్రోమోజోమ్స్ కాస్త హాఫ్ అయిపోద్ది. సో వీ డోంట్ నీడ్ హాఫ్ టు కమ్. సెకండ్ వచ్చేసి మేల్స్కి ఫాదర్ ఉండరు, ఓన్లీ మదరే ఉంటుంది. ఆ మదర్ వచ్చేసి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి ఫామ్ అయి ఉంటుంది. సో దే కెనాట్ ప్రొడ్యూస్ ద సన్స్ బట్ దే కెన్ ప్రొడ్యూస్ ద స్పమ్స్ దట్ ఫర్టిలైజ్ ద ఎగ్స్ అండ్ ప్రొడ్యూస్ ద గ్రాండ్ సన్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఏవైతే మేల్స్ ఉన్నాయో మనకు వచ్చిన మేల్స్ ఉన్నాయో ఆ మేల్స్ నుంచి మనకి సన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే మేల్స్ నుంచి వచ్చిన స్పమ్ వచ్చేసి ఎగ్తో కలిసింది అనుకోండి, అది కాస్త ఫీమేల్ అవుతుంది, అక్కడ మేల్ వస్తలేదు. సో మేల్స్ నుంచి సన్స్ అంటారు, తండ్రి నుంచి కొడుకు వచ్చే ఛాన్సెస్ లేవు. కానీ తండ్రి నుంచి కొడుకు వచ్చే ఛాన్స్ లేవు, కానీ ఆ తండ్రి నుంచి వచ్చిన స్పమ్ వచ్చేసి బట్ దే కెన్ ప్రొడ్యూస్ ద స్పమ్ దట్ ఫర్టిలైజ్ ద ఎగ్స్ అండ్ ప్రొడ్యూస్ ద గ్రాండ్స్ అని అంటున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫాదర్ ఉన్నారు, ఫాదర్ నుంచి ఒక స్పమ్ వచ్చింది, ఆ స్పమ్ వచ్చి ఎగ్తో కలిసింది, ఎగ్తో కలిసి ఆ ఎగ్ ఏం చేసింది? ఫీమేల్ని ప్రొడ్యూస్ చేసింది. ఆ ఫీమేల్ ఏం చేసింది? నెక్స్ట్ మళ్ళీ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఆ ఎగ్ ఎవరితో కలవకుండా అలానే ఉండిపోయింది. అప్పుడు అది మేల్ లా ఫామ్ అయింది. సో ఆ మేల్ లా ఫామ్ అయింది ఏమైతుంది? గ్రాండ్సన్ అవుతుంది. దేని గ్రాండ్సన్ అవుతుంది? ఈ మేల్ది. జస్ట్ ఒకటే స్టోరీ. ఒక అబ్బాయి ఉండు, అబ్బాయి నుంచి స్పమ్ వచ్చింది, ఆ స్పమ్ వెళ్ళి ఎగ్తో కలిసింది, ఆ ఎగ్ కాస్త ఒక అమ్మాయిలా పుట్టింది. అంటే ఇతని యొక్క కూతురు. సో ఫాదర్ యొక్క కూతురు. యా. ఈ మేల్ యొక్క కూతురు ఏం చేసిందంటే కూతురికి కొడుకు పుట్టారు. ఆ కొడుకు ఈ మేల్ కి ఏమవుతారు? గ్రాండ్ సన్ అవుతారు. అదే వీరు చెప్తున్నారు. సో మేల్ కి ఫాదర్ లేదు, సన్స్ లేదు, కానీ బట్ దే కెన్ హ్యావ్ ఎ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్. గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఈ మేల్, గ్రాండ్ సన్ వచ్చేసి ఈ ఎగ్ ఫర్టిలైజ్ అయిన ఎగ్ నుంచి వచ్చిన అన్ఫర్టిలైజ్డ్ ఎగ్, అది గ్రాండ్ సన్ చెప్తుండేది. సో బర్డ్స్ లో చూస్తే వాటిలో మనకి ఏముంది? ఫీమేల్స్ లో హెట్రోగ్రామెటిక్ ఉంది, మేల్స్ లో వచ్చేసి హోమోగ్రామెటిక్ ఉంది. ఎక్స్ డిటర్మైన్స్ ఎక్స్. ఇక్కడనేమో ఎక్స్ ఎక్స్ అంటే ఏవి? ఫీమేల్ నుంచి వచ్చిన ఎక్స్. ఇవి ఏం చేస్తాయి? సెక్స్ ని డిటర్మైన్ చేస్తాయి. ఎందుకు? ఎగ్ నుంచి వచ్చిన జెడ్ తో కలిస్తే అది ఫీమేల్ అన్నమాట, జెడ్ తో కలిస్తే అది మేల్ అవుతుంది, డబ్ల్యూ జెడ్ కలిస్తే అది ఫీమేల్ అవుతుంది. So this is what they're saying, that females determine the sex. So in the birds, female gamete decide the sex by sex of the chick. చిక్ అంటే అదే మన కోడి. అది వాడు చెప్తున్నారు. సో ఈ మొత్తం స్టోరీలో, హనీ బీస్ యొక్క మొత్తం స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇలా తీసుకుంది స్టోరీ స్టార్ట్స్ విత్ లైక్ దిస్. ఓకే. ఫస్ట్ ఒక మేల్ ఉన్నారు. ఈ మేల్ నుంచి ఏం జరిగిందంటే వీని నుంచి ఒక స్పమ్ వచ్చింది. ఓకేనా? ఇది హనీ బీస్కి నేను చెప్తున్నాను. ఈ స్పమ్ వచ్చింది కదా, ఈ స్పమ్ నుంచి నెక్స్ట్ ఏం జరిగిందంటే ఈ స్పమ్ వెళ్ళి ఒక ఎగ్తో కలిసింది. ఎగ్తో కలిసాక నెక్స్ట్ సెకండ్ ఏం జరిగింది? ఆ ఎగ్తో కలిస్తే అక్కడ ఫీమేల్ ప్రొడ్యూస్ అయింది. ఈ ఫీమేల్ నుంచి ఏమొచ్చింది? ఈమె నుంచి 2 ఎగ్స్ వచ్చినాయి. ఒక ఎగ్ ఇక్కడ, ఇంకో ఎగ్ ఇక్కడ. ఒకవేళ ఈ ఎగ్ తో స్పమ్ కలిసింది అనుకోండి,
స్పమ్ కలిసింది అనుకోండి, ఈ ఎగ్తో ఏ స్పమ్ కలవలేదు అనుకుందాం. ఒకవేళ ఈ ఎగ్తో ఈ స్పమ్ కలిస్తే మళ్ళీ మనకి ఫీమేల్ వస్తుంది. అదే ఇక్కడ ఎగ్తో ఏ స్పమ్ కలవలేదు అనుకోండి, అక్కడ మళ్ళీ మేల్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ మేల్ కి ఇక్కడ ఈ మేల్ కి మధ్యలో తేడా ఏంటి, ఇక్కడ ఇతను తాత, ఇక్కడ మనుమడు, ఇక్కడ ఉన్న ఆమె ఈ ఈ ఇతనికి, ఇక్కడ ఉన్న ఈ మేల్ కి ఈమె ఏమైతే ఇతను ఏమైతే ఆ, ఈ తాత నుంచి ఈమె వచ్చేసి కూతురు. సో ఇతను తాత, ఇతను కూతురు, ఇతను 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 ఈమె యొక్క కొడుకు, ఆ తర్వాత ఈయన యొక్క గ్రాండ్ సన్. ఇది వారు చెప్తుంది మొత్తానికి. సో ఒక మేల్ కి గ్రాండ్ సన్ ఉంటారు, కూతురు ఉంటది. ఓకేనా? షీ హ్యావ్ ద ఒక తాతకి తనకు ఒక కూతురు ఉంటది, ఆ కూతురుకి ఒక కొడుకు ఉంటారు. బట్ ఈ తాతకి కొడుకు కొడుకు ఎక్కడ లేదు. కొడుకు లేకుండానే తనకి గ్రాండ్ సన్ వచ్చిండు. అదే వారు చెప్పాలనుకున్నారు. సో అదే విషయం మనం ఇక్కడ రాసుకున్నాం. దట్స్ ఇట్. సో మేల్ మేల్ హ్యాస్ నో ఫాదర్ నో సన్ బట్ హ్యావ్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్. గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఇతను, గ్రాండ్ సన్ వచ్చేసి ఇతను. ఇదే ఈ గ్రాండ్ ఫాదర్ కి మళ్ళీ గ్రాండ్ డాటర్ కూడా ఉంది, ఇక్కడ ఫీమేల్. కొడుకు కూతురు ఉంటారు కానీ కొడుకు ఉండరు అని చెప్తున్నారు. దట్స్ ఇట్. ఇదే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకొకటి, మేల్స్ లో స్పమ్ మేల్స్ లో నుంచి వచ్చిన స్పమ్ వచ్చేసి మైటాటిస్ ద్వారా వస్తుంది, మియాసిస్ ద్వారా రాదు. ఎందుకంటే ఆల్రెడీ మేల్స్ వచ్చేసి హ్యాప్లాయిడ్ కండిషనే కాబట్టి. సో అది మళ్ళీ ఫర్దర్గా రెడ్యూస్ అయినా ఏం యూజ్ ఉండదు. సో అందుకే అది మైటాసిస్నే ప్రిఫర్ చేస్తుంది. మైటాసిస్కి మియాసిస్కి తేడా ఏంటంటే, మియాసిస్ ఎప్పుడైనా డిప్లాయిడ్ ఆర్గానిజంలో జరిగి అది హ్యాప్లాయిడ్ కండిషన్ చేయాలి అనుకుంటుంది. అంటే అది నెంబర్ 32ని 16 చేయాలనుకుంటుంది మియాసిస్. కానీ మైటాసిస్ ఏం చేస్తుంది అంటే, అది ఎంత ఉందో అంతే ఉండడానికి ట్రై చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ 32 ఉంది అనుకోండి సెల్స్ లో, నెక్స్ట్ జనరేషన్ లో కూడా 32 ఉందనికే చూస్తుంది. సో అదే తేడా.